ఈనాటి టీజీఈ జేఏసీ సమావేశానికి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న సెక్రటరీ జనరల్ ఏలు శ్రీనివాసరావు గారు, అలాగే మిగతా జేఏసీ బాధ్యులందరికీ, జిల్లా చైర్మన్లకు, కన్వీనర్లకు, అలాగే ఈ కార్యక్రమంలో మమ్మలను కవర్ చేయడానికి వచ్చిన ప్రింట్ సంఘాలు మాట్లాడిన తర్వాత మా వివిధ జిల్లాల నుంచి తీసుకున్న ఫీడ్బ్యాక్ ప్రకారం 206 సంఘాలతో మాట్లాడించి గ్రౌండ్ లెవెల్లో ఉద్యోగుల పరిస్థితి ఎట్లా ఉన్నదని తెలుసుకొని, మరి అలా పరిస్థితి ఇలా దారుణమైన పరిస్థితి ఇలా ఎదుర్కొంటారు. మరి ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినా మాట్లాడి బుజ్జగించి పంపుతుండ్రు. మరి మీరైతే కార్యాచరణ ప్రకటిస్తున్నారు. మళ్ళీ ఈసారి సాధించుకునే రాక మనం విరమించే లేదు అని చెప్పిన సందర్భంలో ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగులుగా మీరు తీసుకొచ్చే పథకాలను అలాగే ప్రజలకు సమకూర్చి మేము నెంబర్ 1 స్థానంలో ఉంచే ఈ ఉద్యోగులు వాళ్ళ జీతభత్యాలు ఇవ్వలేని పరిస్థితిలో ఇలా మన ప్రభుత్వం ఉన్నది. ఎన్ని డిమాండ్లు చేసినా, ఎంత ఒత్తిడి చేసినా ఇలా ఉద్యోగులుగా ఇబ్బందికరమైన పరిస్థితి. మేము కోరుతున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాం, మా గొంతమ్మ కోరికలు కావు, మా డబ్బులు న్యాయంగా మాకు ఇచ్చే డబ్బులు మాకు ఇవ్వమని చెప్తున్నాం. కానీ ఇవ్వలేని పరిస్థితిలో ఆ రోజు సీఎం గారు మాట్లాడిన తర్వాత ఒక కమిటీ వేసేసి, ఇలా మంత్రుల కమిటీ వేసి, అలాగే ఐఏఎస్ ఆఫీసర్ల కమిటీ వేసి నిర్ణయించుకున్న తీర్మానాలు కూడా అవి మాకు ఇవ్వకుండా, కనీసం ఇంప్లిమెంట్ చేయకుండా ఒక డిఏ ఇచ్చారు, ఈహెచ్ఏ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పారు. కనీసం ఒక సమావేశం ఏర్పడలేదు. 700 కోట్లు కొడతా అన్నారు. ఇక 3 నెలలు వస్తుంది, 3వ నెల ఇది. 2100 కోట్లు కొట్టాలి కదా, మరి ఎక్కడ కొడుతుండ్రు? ఇలా ఉద్యోగులు ఇబ్బందికరంగా ఉన్నది. ఎన్నిసార్లు చెప్పినా, ఎన్ని మందుల దగ్గర పోయినా, ఎన్ని గంటలు వేచి చూసినా కనీసం వేయకుండా. మరి ఇలా ఉద్యోగులు అంటే వేరే వాళ్ళు కాదు. ముఖ్యమంత్రి గారు తండ్రి స్థానంలో ఉన్నాడు. ప్రజలను చూసుకోవాలి, నీ దగ్గర పనిచేసే ఉద్యోగులను కూడా చూసుకోవాలి. మరి ఇలా ఉద్యోగులకు ఎన్ని బకాయిలు ఉన్నాయి. చిన్నపాటి ఉద్యోగులు, బడుగు బలహీన వర్గాల చిన్న ఉద్యోగాలు చేస్తారు. మరి అటువంటి ఉద్యోగులల్లా ఇలా కోట్లు ఇలా పెండింగ్ ఉంటే వాళ్ళ పరిస్థితి ఏంటో మీరు అర్థం చేసుకోండి. జీతాలు ఇస్తున్నారని చెప్పారు, ఫస్ట్ రోజు సంతోషమే. కానీ జీతాలే ఇస్తున్న ఫస్ట్ రోజు అని గొప్పగా చెప్పుకునే పరిస్థితి ఇలా మన రాష్ట్రంలో దావరించిన విధంగా బాధాకరమైన మాట. జీతభత్యాలు ఇవ్వలేదా? ఉమ్మడి రాష్ట్రంలో ఒక్కరోజు ఒక 2 డిఏ ఉంటే సమ్మెక్ నోటీస్ ఇచ్చేది. కానీ ఇలా ఇస్తలేమంటే మీ మీద ప్రేమనే. కొత్తగా వచ్చిన ప్రభుత్వం మేము ఎందుకు మిమ్మల్ని గత కోర్స్ ఎందుకు చేయాలి, ఇబ్బందికరంగా ఉన్నదని చెప్పినప్పుడు ఆగినాం. దాదాపు 20 నెలలు అవుతుంది. ఇంకా ఎప్పుడు ఇస్తారు? కానీ చెప్పే బాధ్యత తీసుకోవాలి. మరి మీ దగ్గర ఉన్న గన్మెన్లైనా, మీ దగ్గర పిఏలైనా, మీ దగ్గర ఉన్న అటెండర్ అడగండి ఎంత బాధగా ఉన్నదో. వాళ్ళు మా దగ్గరికి రోజు పొద్దున్న నిద్రపోనిస్తలేరు. అన్నా మా పరిస్థితి ఆరోగ్యం మంచి లేదు, నాకు 65 లక్షలు నేను దాచిపెట్టుకున్న డబ్బులన్నా జీపీఎఫ్ వారు ప్రభుత్వం ఇచ్చే జీవులు కాదు, నా జీతంలో పైసా ముడేసుకొని దాచిపెట్టుకున్న డబ్బును ఈ ప్రభుత్వం ఎట్లా వాడుకుంటుందని నన్ను అడుగుతుంటే మేము ఏం చెప్తాం? ఇలా ఉద్యోగ సంఘాలు ఏం చెప్తాయి? జీపీఎఫ్ పైసలు మీవి కావు కదా. ఇలా ఇన్సూరెన్స్ అయిపోయినాక ఇన్సూరెన్స్ డబ్బులు వస్తాయా రావా? ఆ డబ్బులో కూడా ఇవ్వకుండా ఇలా వాస్తవానికి వాళ్ళు ప్రభుత్వంలో ఒక రోజు లీవ్ పెడితే పెండింగ్ సాలరీ బిల్స్, మా సాలరీ మాకు ఇవ్వలేని పరిస్థితి. ఇలా దాపరించి ఘోరమైన పరిస్థితి. ఇలా ఏమంటే లేవు, పైసలు లేవంటారు. మరి అన్ని పథకాలు అయితే వేస్తున్నారు కదా. ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తెప్పకుండా అన్ని ఉచితాలు పథకాలు ఇచ్చుకుంటూ ఇలా న్యాయమైనంగా పనిచేసేవానికి చేస్తలేదు. ఇలా తెలంగాణలో పనిచేసే వాళ్ళు ఎవరు అంటే పక్క రాష్ట్రాలు వచ్చి ఇక్కడ పనిచేసే పరిస్థితికి వచ్చేసింది. ఇలా మరి ఇలా ఆల్ ఫ్రీ ఇచ్చినాం, ఇవ్వండి, ఫ్రీ తప్పేం లేదు. కానీ ఎవరికి ఇవ్వాలి? వీకర్ సెక్షన్స్కి ఇచ్చుకోండి, దిగుబడికి ఇవ్వండి. మా డబ్బులు తీసుకుపోయి అవి ఇచ్చేది ఇలా ఇబ్బందికరంగా ఉన్నది. ఇన్ని రోజులు మాట్లాడాలి, మీ మీద ప్రేమ ఉన్నది. కొత్త ప్రభుత్వం మాకు కూడా అనిపించింది, ఇంకెన్ని రోజులు వెయిట్ చేస్తాం? మీ ఏమైనా ఆగుతున్నాయా? ఎవరైనా పెండింగ్ ఉన్నాయా? మీ జీతభత్యాలు పెండింగ్ ఉన్నాయా?
మా ఎందుకు పెండింగ్ ఉంటున్నాయి? మా చిన్న ఉద్యోగులం కదా, మరి ఎన్ని రోజులు వేపు చేస్తాం? మీరే చెప్పండి, ఈ రోజులకు ఇస్తాం లేకపోతే ఇజమని చెప్పండి. ఇక మీ వస్తాయి అని చెప్పేసి చాలా మంది ఉద్యోగులు ఇలా ఇబ్బందికరమైనారు. కొందరు సూసైడ్ చేసుకున్నారు, కొందరు హార్ట్ అటాక్తో చనిపోతున్నారు. బిడ్డలకు పెళ్లిలకు ఒప్పుకున్న పైసలు వాస్తవానికి ఇవ్వలేని పరిస్థితి. క్యాన్సర్ బారిన పడ్డారు, వాస్తవానికి హాస్పిటల్లో డబ్బులు కట్టలేని పరిస్థితి. ఏడ్చుకుంటూ ఫోన్ చేస్తారు. ఆ ఏడుపు మన ప్రభుత్వానికి మంచిది కాదు. గత ప్రభుత్వం వేసినందుకే వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు కదా, మరి మీరు కూడా ఆలోచించండి. ఇలా వాటినే సస్పెండ్ చేస్తారు. సస్పెండ్ చేసిన జీవోలు ఉన్నాయా? 6 నెలల తర్వాత పెండింగ్ ఎక్కారని చెప్పేసి ఇవ్వాలి. 2 శాఖలను అయితే వాళ్ళిద్దరు ఎంత మొండిగా మా ఇష్టం, మీ మంత్రులం ఏమైనా చేస్తాం, ఎప్పుడైనా ఇచ్చుకుంటాం అంటారు. మీకు జీవోలు వర్తించాయా? ఒకవేళ సస్పెండ్ అయితే 6 నెలల లోపల వాళ్ళకి ఎంక్వైరీ చేసి పనిష్మెంట్ ఇవ్వండి. కానీ మీరు ఆ పనిష్మెంట్ ఇవ్వకుండా 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఆపుకుంటే మీరే పనిష్మెంట్ ఇస్తారు. ఏసీబీ వాని కర్మగాలు పట్టుకున్నాడు, పట్టుకున్న వాడిని ఎంక్వైరీ చేయండి, వానికి శిక్ష చేయండి, జైల్లో పడేయండి. కానీ అక్కడ వానికి నిర్దోషాన్ని తెలియకుండానే ఇలా వాడిని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు వాళ్ళ కుటుంబం వీధిన పడుతుంది. మీకు జీవోలు వర్తించాయా? మీకు జీవోలు తెలివయా? అధికారులారా, మీరు ఐఏఎస్లను మా వాళ్ళని కూడా కొడుతున్నాం, మా కలెక్టర్లను కొడుతున్నాం. మీరు చూడండి అక్కడ ఏం జరుగుతుందో చూడండి. హాస్టల్ బాగాలేదని సస్పెండ్ చేస్తున్నా అంటారు. మరి ఆ హాస్టల్ అధికారికి ఎన్ని లక్షల బాకీ ఉన్నది ప్రభుత్వం ఇప్పించే బాధ్యత మీది కాదా? పంచాయతీ కార్యదర్శులకు ఎన్ని బాకీ ఉన్నదో వాళ్ళకి ఇచ్చే బాధ్యత కాదా? వీఆర్ఓల పరిస్థితి ఎట్లా ఉన్నది? వాళ్ళకి ఇంకా సర్వీస్ రూల్స్ ఉన్నాయా? ఇవి లేవు. ఏదన్నా అంటే ఇలా సంఘాలకు కూడా పెండింగ్ రికగ్నేషన్ అంటారు. అంతకుముందు ప్రభుత్వం పెండింగ్ అని పెట్టింది, ఆ ప్రభుత్వం కూడా అంతే. ఎవడైతే ఉద్యమం చేస్తారో ఉద్యమం చేసిన వాళ్ళ కాళ్ళు చేతులు నరికేసినట్టు అవుతుంది. అలా ఎంత ఘోరం. 317 తీసుకొచ్చారు. 317 ఉద్యోగులు ఎక్కడ పడితే అక్కడ వేసి వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్నారు. ఇంట్రెస్ట్ తెలంగాణ పోరాడిన వాళ్ళను, తెలంగాణ ఆందోళన ఉంటే వాళ్ళ విధంగా వాళ్ళ పరిస్థితి ఘోరమైంది. వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత మనది కాదా? తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు మేము కాదా? ఎప్పుడన్నా మాకు చెప్పిరా? తెలంగాణ కొట్లాడిన వాళ్ళు ఎవరు? సకల జీవుల సమ్మె అంటే ఎవరు చేశారు? సాగరహారం ఎవరు చేసినాం? నీవే కదా. ఇంకెన్ని సంవత్సరాలు చేయాలి? ఆందోళన మీద చేస్తేవి, రజాకాలతో చేస్తేవి, దొరలతో చేస్తేవి. ఇవాళ మళ్ళీ మనతో మనమే చేసుకోవడా? మన తెలంగాణ మనమే చేసుకుంటామా? దీనిగా మన తెలంగాణ తీసుకొచ్చింది. అర్థం చేసుకోవాలి. కొందరు మంత్రులు అయితే గుర్తుపట్టలేని పరిస్థితి. ఎందుకు మరి? అది ఆరోగ్యం మంచిగా లేకపోతే సపరేట్గా ఉండాలి. ఒక రాష్ట్ర జేఏసీ నాయకుడే గుర్తుపట్టలేదు, జనరల్ సెక్రటరీ గుర్తుపడతారు, సంఘాలకు గుర్తుపడతారు. మరి ఎవరికి? ఇలా ప్రజలను ఏం చేస్తారు? నిజంగా ప్రజలారా నేను కూడా కొడుతున్నాం. ఈ ఉచితాలు పథకాలు అన్ని ఎవరిని చేస్తుంటే ఈ ప్రభుత్వాలు కూడా ఇబ్బందికరంగా అవుతుంది. రేపు మేము తీసుకుంటాం, కార్యక్రమం తీసుకుంటాం. మీరు వీకర్స్ అవసరం ఉన్న వాళ్ళకు ఇవ్వండి తప్ప అందరికీ డబ్బులు ప్రభుత్వం డబ్బులు పంచుతా అంటే ఎవరు ఊరుకునే పరిస్థితి ఇలా ప్రజలలో కూడా చైతన్యం వస్తుంది. నిజంగా ఉద్యోగుల పరిస్థితి, పిల్లలు ఇచ్చే పరిస్థితి లేదు. కొత్త పిల్లలు వచ్చి నాకు ఉద్యోగం వచ్చిందంటే పొరాలకు సాఫ్ట్వేర్ ఇచ్చుకుంటున్నారు, అమెరికను ఇచ్చుకుంటారు. అందరు పొరాలందరూ అటు వేరు. ఇలా మన కూలీలు కూడా పక్క